రోడ్డున పడొద్దు, అనవసర విషయాలు రాద్ధాంతం వద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు, సంఘటితంగా ఉందాం, జరిగిందంతా టీ కప్పులో తుపానే, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళ్దాం, మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ హితవు, స్థానికంపై ఏం చేద్దాం అభిప్రాయాలు అడిగిన సీఎం, హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామన్న అమాత్యులు, మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండా పొంగులేటి, మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ పై ఆవేశంలో మాట్లాడింది, మాదంతా ఒకే కుటుంబం, సర్దుకపోయాం మంత్రి సురేఖ. వాస్తవానికి ఇదే జరుగుతుంది. కాకపోతే ఈ ఇష్యూని కొంతమంది భూతద్దం లేచి చూపించారు స్వార్థం కోసం. ఎట్లయినా కలిసిపోతారు, ఏదో జరిగిపోతుంది, కొండ సురేఖని మంత్రివర్గం నుంచి తీసేస్తారు, అయిపోయింది, ఆమెను తీసేసి వేరేళ్ళని తీసుకుంటారు, ఏవేవో ప్రచారాలు జరిగినాయి. ఎందుకంటే వరంగల్లా వాళ్ళది ఒక బ్రాండ్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో, వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఆ రకంగా ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడతారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఏదైనా ఉంటే అడుగుతారు. కాబట్టి దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఈ రకంగా గొడవ జరిగిపోతున్నాయి. కేటీఆర్ ఎందుకంటే పర్సనల్ ఆయన సురేఖ అక్క మీద కూడా గతంలో మాట్లాడిండు. ఎందుకంటే వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు విడిపోతే మనకు సందు దొరుకుతుంది మాట్లాడుకోవడానికి అనే విధంగానే ఆలోచన చేస్తున్నారు. కానీ సరే, వాళ్ళ ఇష్యూ వాళ్ళు చూసుకుంటారని వదిలేయచ్చు కదా, కాదు, ఇంకా లేపాలి, రెచ్చగొట్టాలి. అది